బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రత కల్పించడంపై కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. రేవంత్ కు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కేంద్రం కోరింది. కేంద్ర ప్రభుత్వ అప్పీల్ను అంగీకరించిన హైకోర్టు రేవంత్ కు తెలంగాణ ప్రభుత్వంపై భద్రత కల్పించాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు 4+4 భద్రతతో పాటు ఎస్కార్ట్ వాహనం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలి, అందులోనూ ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు అలాగే ఫలితాలు వెల్లడయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి రేవంత్ రెడ్డికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని తనని హత్య చేయాలని కొందరు పథకం వేశారు కాబట్టి తనకు భద్రత కల్పించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని పరిశీలించిన కోర్టు 4+4 భద్రతను కల్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏదైతే ఈ భద్రతా వ్యవహారానికి సంబంధించి కేంద్రం హైకోర్టులో మరోసారి అప్పీల్ చేయడం జరిగింది. ఈ భద్రత అనే అంశాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా కేంద్రం ఒకసారి హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కేంద్రం వేసిన ఈ పిటిషన్ కి స్పందించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాలు అయ్యే వరకు 4+4 భద్రతని రేవంత్ రెడ్డికి కల్పించాల్సిందిగా సూచనలు ఇవ్వడం జరిగింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.